ఇక ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే ఆర్చ్ వంతెనను జమ్మూలో ప్రధాని మోడీ ప్రారంభిస్తున్నారు. ఈ వంతెనపై వందే భారత్ రైళ్ల రాకపోకలతో కాట్రా శ్రీనగర్ ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. ఇది నయా కాశ్మీర్ నిర్మాణంలో కీలక ఘట్టమని ప్రధాని కామెంట్ చేశారు. చినాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తున 1315 మీటర్ల పొడవున నిర్మించిన వంతెన. ఇది ఇంజనీరింగ్ అద్భుతమన్నారు ప్రధాని. ప్రాంతీయ అనుసంధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నట్లుగా తెలిపారు. భూకంపాలు, బలమైన గాలులను తట్టుకునేలా పటిష్టంగా నిర్మించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. దీనిపై వందే భారత్ రైలు ప్రయాణంతో కాట్రా నుంచి శ్రీనగర్కు కేవలం 3 గంటల్లోనే చేరుకోవచ్చని, ప్రస్తుత సమయం కన్నా 2-3 గంటలు ఆదా అవుతుందని ప్రధాని కార్యాలయం వివరించింది. కీలకమైన ఈ ప్రాంతంలో మౌలిక వసతుల పెంపుదలకు, అనుసంధానతను పెంచాలని ప్రధాని మోడీ నిబద్ధతకు ఇది నిదర్శనమని ఆ ప్రకటన పేర్కొంది. यहाँ नजर आ रहे हैं, आप देख सकते हैं दूर से ही कितना ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే ఆర్చ్ వంతెనను జమ్మూలో ప్రధాని మోడీ ప్రారంభిస్తున్నారు. ఇటు ఈ వంతెనపై వందే భారత్ రైళ్ల రాకపోకలతో కాట్రా శ్రీనగర్ ప్రయాణం సమయం అయితే గణనీయంగా తగ్గనుంది. ఇటు నయా కాశ్మీర్ నిర్మాణంలో కీలక ఘట్టమని కూడా ప్రధాని కామెంట్ చేశారు. దాదాపు 1315 మీటర్ల పొడవున దీనిని నిర్మాణం అయితే చేశారు. దీనికి సంబంధించి కూడా మోడీ మాట్లాడడం కూడా మనం విన్నాము. ఇటు ఇంజనీరింగ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంటూ కూడా మోడీ వ్యాఖ్యానించారు. ఇటు కాట్రా శ్రీనగర్ ప్రయాణం తగ్గను ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ బ్రిడ్జ్ నిర్మాణంతో కూడా ఇటు ఇప్పటికే శ్రీనగర్ అలాగే కాట్రా ఎవరైతే ప్రయాణం చేస్తారో 3 గంటల్లోపే అక్కడికి చేరుకోవచ్చు అంటూ కూడా ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జమ్మూలో చినాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికైతే మోడీ అక్కడికి చేరుకున్నారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా కూడా చినాబ్ బ్రిడ్జ్ ప్రారంభం కాబోతోంది. ఇటు ప్రధాని చినాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తున 1315 మీటర్ల పొడవున ఈ వంతెననైతే నిర్మించారు అంటూ కూడా ఇంజనీరింగ్ అద్భుతం అంటూ ప్రధాని మోడీ చెప్పుకొస్తున్నారు. ఇటు ప్రాంతీయ అనుసంధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నట్లుగా కూడా తెలిపారు. అలాగే భూకంపాలు, బలమైన గాలులను తట్టుకునేలాగా పటిష్టంగా నిర్మించినట్లుగా ప్రధానమంత్రి కార్యాలయం తెలుపుతోంది. దీనిపై వందే భారత్ రైలు ప్రయాణంలో కాట్రా నుంచి శ్రీనగర్కు కేవలం 3 గంటల్లోనే చేరుకోవచ్చు అంటూ కూడా ప్రస్తుతం సమయం కన్నా 2-3 గంటలు ఆదా అవుతుంది అంటూ కూడా ప్రధాని కార్యాలయం వివరించింది. చినాబ్ రైల్వే బ్రిడ్జ్ని అయితే ఇటు ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తున్నారు. చినాబ్ నదిపై దాదాపు 359 మీటర్ల ఎత్తున ఈ బ్రిడ్జ్ని ఏర్పాటు చేశారు. 1315 మీటర్ల పొడవున కూడా నిర్మాణం అయితే జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి కాట్రా అలాగే శ్రీనగర్ ప్రయాణించే వారందరికీ కూడా ప్రయాణ సమయం తగ్గుతుంది అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇటు భూకంపాలు, భారీ వరదలు సంభవించినప్పుడు తట్టుకునేలా ఈ బ్రిడ్జ్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటూ కూడా మోడీ చెప్పుకొచ్చారు. ఇటు ఇంజనీర్లు కూడా చాలా అద్భుతంగా పనిచేశారు అంటూ కూడా మోడీ చెప్పుకొస్తున్నారు. ఇటు ప్రస్తుతం అయితే చినాబ్ వంతెనను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇటు ప్రధాని మోడీ చేతుల మీదుగా కూడా ఇది ప్రారంభమైంది. ఇటు వందే భారత్ ట్రైన్ ద్వారా దాదాపు 2 నుంచి 3 గంటల
సమయం ఆదా అవుతుంది అంటూ కూడా మోడీ చెప్పుకొస్తున్నారు. ఇటు వంతెనను జాతికి అంకితం చేశారు ప్రధానమంత్రి. ఇటు ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా ఈ మూడింటిని కూడా కనెక్ట్ చేసే రైల్వే ప్రాజెక్టులో భాగంగా చినాబ్ నదిపై ఈ వంతెననైతే నిర్మించారు. ప్రస్తుతం దీన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇటు రవాణా పరంగా కూడా చినాబ్ రైల్వే ఆర్చ్ వంతెన కీలకం కానున్నట్లుగా తెలుస్తోంది. ఇటు చినాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించారు. ఇటు నది గర్భం నుంచి దాదాపు 359 మీటర్ల ఎత్తున్న ఈ రైల్వే వంతెన పొడవు 1315 మీటర్లు ఉంది. ఇటు ఇప్పటి వరకు కూడా చైనాలోని బెయిన్పాన్ నదిపై నిర్మించిన 275 మీటర్ల ఎత్తులో నిర్మించిన షుబాయ్ రైల్వే వంతెన పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును ఈ బ్రిడ్జ్ బ్రేక్ చేసింది. ఇంకా పక్కాగా చెప్పాలంటే ఇటు ప్యారిస్లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్తో పోలిస్తే దీని ఎత్తు ఇంకా 30 మీటర్లు ఎక్కువగానే ఉంటుంది. అండ్ అలాగే ఇటు 272 కిలోమీటర్ల పొడవున్న ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్రం 43,780 కోట్లను ఖర్చు చేసింది. ప్రస్తుతం ఈ బ్రిడ్జ్ని అయితే జాతికి అంకితం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇటు ఈ ప్రాజెక్ట్కి సంబంధించి 43,780 కోట్లను ఖర్చు చేసింది. ఇందులో 36 టన్నెల్స్, 943 బ్రిడ్జ్లు ఉన్నాయి. ఇటు కశ్మీర్ వ్యాలీని దేశాన్ని కనెక్ట్ చేసే ఈ ప్రాజెక్ట్ అన్ని రకాల వాతావరణాన్ని తట్టుకునేలా నిర్మించారు. ఇటు ఈ ప్రాంతంలో పరుగులు తీసే వందే భారత్ ట్రైన్కు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పుకోవాలి. ఈ ట్రైన్కు అక్కడి వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా కూడా మార్పులు చేశారు. అతి శీతల వాతావరణం ఉండడంతో నీరు గడ్డకట్టకుండా ఉంచేందుకు అత్యాధునిక హీటింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. అలాగే ఇటు శివాలింక్, పీర్ పంచాల్ పర్వత శ్రేణులను కలుపుతూ ఓ రైలు ప్రాజెక్టును నిర్మించాలనేది 100 ఏళ్ల క్రితం వచ్చిన ఆలోచన. ఇటు బ్రిటిష్ పరిపాలనలోనే ఈ కొండల సర్వేకు ఇంజనీర్లను నియమించిన ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం చినాబ్ నది వంతెననైతే ఇటు నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇటు ఎప్పుడైతే అంతకుముందే చినాబ్ నదికి సంబంధించి కూడా ఇటు బ్రిటిష్ పరిపాలనలోనే ఇంజనీర్లను అయితే నియమించినా కూడా అప్పటి నుంచి కూడా ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇది జాతికి అంకితం చేశారు మోడీ. మళ్ళీ 1983 వరకు కూడా కేవలం 65 కిలోమీటర్ల దూరం పాటు కూడా నిర్మాణం పూర్తి చేశారు. ఇక ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి ప్రధాని అయ్యే వరకు ఈ ప్రాజెక్టు ముందుకు కదలలేదు అనే చెప్పాలి. ఇటు 2001లో ఎప్పుడైతే ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా అనౌన్స్ చేశారో ఇక అప్పటి పరిస్థితిలో కాస్త మార్పు వచ్చింది. ఆ తర్వాత 2007లోపు ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలి అంటూ కూడా అప్పట్లో డెడ్ లైన్ విధించారు. కానీ ఆ డేట్ కూడా మారుతూనే ఉంది. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పూర్తయింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ని అయితే ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభం జరిగింది. దాదాపు 1315 మీటర్ల పొడవున నిర్మాణం చేశారు. ఇటు కాట్రా అలాగే శ్రీనగర్ మధ్య ఈ ప్రాజెక్ట్ నిర్మాణం అనంతరం కూడా ఇటు ఎక్కడి నుంచి అయితే అక్కడ వందే భారత్ ట్రైన్ ప్రయాణిస్తుందో కాట్రా అలాగే శ్రీనగర్ మధ్య దూర సమయం కూడా తగ్గే సమయం కూడా ఉంటుంది అంటూ కూడా ప్రధాని చెప్పుకొస్తున్నారు. అయితే ఈ బ్రిడ్జ్కి సంబంధించి కూడా ఇటు ఇంజనీర్ల పని కూడా అద్భుతము అంటూ కూడా మోడీ చెప్పుకొచ్చారు. ఇటు రవాణా పరంగా కూడా చినాబ్ రైల్వే ఆర్చ్ వంతెన కీలకంగా మారనుందని చెప్పుకోవాలి. ఇటు చినాబ్ నదిపై దాదాపు 350 కిలోమీటర్ల పొడవున దీన్ని నిర్మించారు. ఇటు కాట్రా, శ్రీనగర్ మధ్య జర్నీ టైం కూడా తగ్గే అవకాశం ఉంది అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. సో ప్రయాణికులు అందరూ కూడా ఎంతో సంతోషంగా వెళ్ళొచ్చు. ఎంతోమంది ప్రయాణికులు అందరికీ కూడా ఇది చాలా సంతోషించదగ్గ బ్రిడ్జ్ అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. సో ప్రజెంట్ ఏదైతే చినాబ్ నది వంతెన ఉందో ఇదంతా కూడా బ్రిడ్జ్ ఉందో అది జాతికి అంకితం చేస్తున్నట్లుగా కూడా ప్రధాని చెప్పుకొచ్చారు.